దిగోనల్లో రైతులకు కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్ ఇస్తుండ్రు అని చెప్పేసి కండ్లు మండిన ఈ కాంగ్రెస్ వాళ్ళు గదే రేవంత్ రెడ్డి అమెరికాలో పోయి రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతది అని చెప్పేసి మాట్లాడిన ఒకసారి మీరు ఆ వీడియో వినుండి. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట సార్. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి. ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు సార్. విన్నరా? ఇప్పుడు గవ్వే మాటలను ఇక్కడ కోదండరెడ్డి నోట్ల నుంచి కూడా అనిపించిండు ఇది రేవంత్ రెడ్డి ఆలోచనే అని చెప్పి చాలా మంది అంటుండ్రు. కోదండరెడ్డి మాట్లాడిన మాటలను కూడా మీరు ఒకసారి వినుండ్రి. 24 గంటలు కరెంట్ అవసరం లేదు. 24 గంటలు ప్రసారం అవుతుంటే చాలు. తీగల పైన కరెంట్ ఉంటే చాలు. కానీ మోటార్ 24 గంటలు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. తన పొలానికి మహా అంటే 3 గంటల కరెంటు వాడుకుంటే చాలు. చివరి మడి వరకు నీళ్లు పోతాయి. సో ఈ రకంగా వ్యవసాయం ఇప్పటికి కూడా అదే విధంగా సాగుతా ఉంది. విన్నరా? ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడది అని చెప్పేసి రైతులను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఆలోచన చేస్తే నేను అన్ని విధాలా ఆదుకుంటా, నేను అన్ని విధాలా మంచిగా చేస్తా అని చెప్పేసి నమ్మిచ్చి బోర్లు ఇచ్చి ఇలా రైతులను అన్ని విధాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ అన్నాడు, అది లేదు. రైతు భరోసా అన్నాడు, అది లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు. ఈ విధమైన పరిస్థితి ఉన్నది. ఆఖరికి అన్ని కష్టాల కోర్చి రైతు ఇలా పంట పండిస్తే ఆ ధాన్యం కొన్న పాపాన కూడా పోతలేడు రేవంత్ రెడ్డి. ఏమైతుంది? రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డికి ఏమైతుందో అర్థమైతే లేదు. సరే నువ్వు 3 గంటలు అంటున్నావు కదా, రైతుకు 24 గంటల కరెంటు పోతే ఆ 3 గంటల అవసరం ఉంటే 3 గంటలే పెట్టుకుంటాడు, 4 గంటల అవసరం ఉంటే 4 గంటలే పెట్టుకుంటాడు. కానీ వీళ్ళు ఏమంటారో తెలుసా? రైతులట వ్యవసాయం పేరు మీద కరెంటును వేరే వాటికి మళ్ళిస్తా ఉన్నారట. అంటే రైతుని ఇలా దొంగను చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆనాడు బిచ్చగాళ్ళు అన్నారు, ఇలా దొంగను అన్నారు. ఇక మొన్న ఆ మధ్య కాలంలో దరిద్రులు అన్నారు. ఇక మరి రేపు ఇంకేమంటాడో తెలియదు. మొత్తం మీద ఈ 3 గంటల కరెంట్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండయి. ఇది పక్కా.